నమస్తే తెలియ వార్తలకు స్వాగతం. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ 2024-25 విద్యా సంవత్సర యాన్యువల్ డే కార్యక్రమాన్ని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాన్ని ప్రారంభించారు. భీమవరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అచీవ్మెంట్స్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ, ఆదిత్య డిగ్రీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థిని ఒక చేతిలో డిగ్రీ పట్ట, మరో చేతిలో 2-3 ఉద్యోగాలు తీసుకువెళ్లాలన్నదే వారి లక్ష్యమని తెలిపారు. ఆదిత్య కళాశాల సెక్రటరీ సుగుణారెడ్డి మాట్లాడుతూ, భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాలకు సంబంధించి ఈ సంవత్సరం 1500 ఉద్యోగాలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు సాధించడం ప్రఖ్యాత అని తెలిపారు. గడిచిన 3 సంవత్సరాల్లో ఆదిత్య డిగ్రీ కళాశాలలో 10,000కు పైగా ఉద్యోగాలను విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు. చేరిన ప్రతి విద్యార్థి కూడా 3 years డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక చేతితో డిగ్రీ పట్ట, మరొక చేతితో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకెళ్లాలనేది ఆదిత్య లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మా యొక్క సెక్రటరీ సుగుణారెడ్డి మేడం గారు కానీ, ప్రిన్సిపల్స్ కానీ కష్టపడి ఈవేళ ఈ యొక్క భీమవరం పట్టణంలో తొలిసారిగా 1200 ఉద్యోగాలు సాధించిన ఏకైక డిగ్రీ కాలేజీ కేవలం ఆదిత్య డిగ్రీ కాలేజ్. అదేవిధంగా స్టేట్ మొత్తం తీసుకున్నట్లయితే 15,000 ఉద్యోగాలు రావడం జరిగింది. సో దీని నిమిత్తం లోకేష్ బాబు గారిని మెన్షన్ కలిసినప్పుడు ఆయన మాతో మాట్లాడి అఫీషియల్స్తో మాట్లాడించి మేము ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు ఉద్యోగాలు వస్తున్న విషయం పట్ల డిస్కస్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరంకి సంబంధించి 1200 పైగా ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరములుగా చూసినట్టయితే కనుక మన ఆల్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో 10,000 పైగా ప్లేస్మెంట్స్ మన స్టూడెంట్స్ కైవసం చేసుకుంటున్నారు. కానీ ఈ ఇయర్ రికార్డ్ ఏంటి అంటే 15,000 పైగా ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్లో 1100 డిగ్రీ కాలేజెస్ ఉంటే దాంట్లో మన ఆదిత్య డిగ్రీ కాలేజ్కి NAC A++ అక్రిడేషన్ అనేది అన్ఎయిడెడ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో కేవలం ఏకైక సంస్థ, అది మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అవ్వడం చాలా గర్వంగా ఉన్నది. అలాగే ప్రతి కాలేజ్లోని ఫేర్వెల్ అని, ఫ్రెషర్స్ అని చేస్తూ ఉంటారు. కానీ మన డిగ్రీ కాలేజ్లో మాత్రం మనం అచీవర్స్ డే అనేది కండక్ట్ చేస్తాము. దానికి భీమవరంలో ముఖ్య అతిథిగా మెయిన్గా మన శ్రీనివాస్ వర్మ గారు రావడం జరిగిందండి, మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. అలాగే మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, కలెక్టర్ నాగరాణి మేడం రావడం జరిగింది. సో ఆల్ దిస్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు ద ప్రిన్సిపల్ అనురాధ మేడం, అలాగే కమల్ గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మనకి ఒకప్పుడు డిగ్రీలో ప్లేస్మెంట్స్ అనేవి లేనటువంటి పరిస్థితుల్లో మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు నాటిన విత్తనం వల్ల ఈ రోజు అది పెద్దదై మహావృక్షమై ఇన్ని ప్లేస్మెంట్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడానికి మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే జనరల్గా కాలేజెస్లో ఏంటి అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఫైనల్ ఇయర్లో ఇస్తారండి. కానీ ఫైనల్ ఇయర్లో కాదు, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి కూడా ట్రైనింగ్ అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో మనం స్పెషల్గా కోడింగ్ ట్రైనింగ్ కానీ, లేదనుకుంటే అభ్యాస్ ల్యాబ్స్, అలాగే అభ్యాస్ CRT పోర్టల్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా Day 1 నుంచి కూడా శిక్షణ అందించడం జరుగుతుందండి. అందుకే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ భీమవరంకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేది చాలా గర్వకారణం. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మొత్తం రైతు వ్యతిరేక విధానాలతో పాటు రైతు దగ్గ పార్టీగా వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని మొత్తం మూతవేసేలాగా అప్పటి పాలకులు వ్యవహరించారని విమర్శించారు. తణుకు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని తణుకు వీకే కన్వెన్షన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా వ్యవహరించి వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రివర్స్ పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా దగా చేసిందని అన్నారు.
కష్టపడి పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఈరోజు మన సభాధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫునకు చైర్మన్ గా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాను. ఒక భావన నుండి అందరూ అలాగే అందరికీ పేరు పేరున కార్యకర్తలకు తణుకు శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగిలిన పెద్దలెవరు కూడా అన్ని అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత 6 కాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పంట పండించి రైతుకు సేవ చేసేటువంటి అవకాశం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, జై జవాన్ జై కిసాన్ అని మనందరం కూడా అంటాం. దేశానికి రైతే వెన్నెముక అని మనం పిలుచుకుంటాం. అటువంటి రైతుకి, అటువంటి వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఈ ఏఎంసీ పాలకవర్గంలో భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం, అభినందనీయమైన విషయాన్ని ఈ సందర్భంగా ముందుగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్ గా ఈవేళ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏఎంసీ చైర్మన్ గా కానీ పాలకవర్గ సభ్యులుగా పనిచేయడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలన అంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి కొనసాగినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల గత పాలన అంతా కూడా వ్యవసాయ శాఖని మోత వేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరూ కూడా చూస్తాం. ఎందుకంటే ఆ రోజు మీరందరూ చూస్తారు, 14, 19 5 సంవత్సరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నో రైతు పక్షపాతిగా ఆ రోజు ఒక రైతు రుణమాఫీ కానీ, అదే ఒక ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక వ్యవసాయ యాంత్రీకరణ కానీ, ఇట్లా అనేకమైనటువంటి రైతు కార్యక్రమాలతో 14, 19లో మనం రైతు ప్రభుత్వంగా పనిచేస్తే, అది 19లో వచ్చినటువంటి ప్రభుత్వం మీ అందరూ కూడా చూస్తారు. అందులో పర్టికులర్ గా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే 20,000 రూపాయల హెక్టార్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, అది 19లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ 20,000ని 25,000, 30,000 పెంచేసిందని మనందరూ అనుకుంటే, రివర్స్ పాలన, రివర్స్ ప్రభుత్వం కాబట్టి ఆ ఇన్పుట్ సబ్సిడీ 16,000కి తగ్గించి రైతుని మోసం దగా చేసినటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీని నిర్వీర్యం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఎంసీలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కృషి చేస్తున్నారని అన్నారు. తణుకు ఏఎంసీని అభివృద్ధి చేయడానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. తణుకు మార్కెట్ కమిటీకి సొంత స్థలం సేకరించేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో ఏఎంసీకి సొంత ప్రాంగణం లేకపోవడం అనేది కూడా బాధపడేటువంటి విషయం. తప్పనిసరిగా రాధాకృష్ణ గారితో నేను కలిసి పనిచేసి ఎంతో కొంత భూమి తనకు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఎలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, కొంత భూమి ఎలా చేయించాలి, ఏదైతే మీరు నేను కలిపి విషయంలో రాజశేఖర గారితో మనంతా కూడా కలిసి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ప్రయత్నం చేసి అటువంటి స్థలంలో గోదాములు నిర్మించడానికి పూర్తిగా డబ్బు తెచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. అది ప్రభుత్వం నుండి కావచ్చు, సిఎస్ఆర్ నిధులు కావచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడే నేను రాధాకృష్ణ గారితో మాట్లాడాను. కాబట్టి రాబోయే రోజుల్లో తనకు ఏఎంసీకి సొంత ప్రాంగణం కూడా ఏర్పాటు చేసేటువంటి విషయంలో మా వంతు సహకారం పూర్తిగా మీ అందరికీ ఉంటుంది. సమావేశానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యుడు రాధాకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం మోసకారి సంక్షేమాన్ని అమలు చేసిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో పదవుల జాతర ఉందని, కూటమిలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకుని వారికి పదవులు కట్టబట్టే యోచనలో ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జెండా 40 సంవత్సరాల నుంచి పట్టుకున్న వాళ్ళకి, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో నేను నాతో పాటు మన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్లడంలో కృషి చేసినందుకు మాత్రమే గుర్తించామని సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరెవరికి ఇవ్వాల్సినవి లేవు, అటువంటి వారికి కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మరొక విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజు మన మండల పార్టీ అధ్యక్షులుగా, టౌన్ పార్టీ అధ్యక్షులుగా కృషి చేసినటువంటి కలగ వెంకటకృష్ణ గారు తణుకుపట్నం, తణుకు మండలానికి పేదాల మోహన్ గారు, అదేవిధంగా అత్తిలి మండలానికి ఆనాల ఆదినారాయణ గారు, ఇరగోలు మండలానికి గోపిశెట్టి రామకృష్ణ గారు, నలుగురు కూడా అధికారంలో లేనప్పుడు పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుని పురస్కారాల మీద వేసుకుని వారు చేసినటువంటి కృషి కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పార్టీ మన లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 3 టర్ములు దాటిన వారిని మార్చాలని ఈరోజు పిలుపునివ్వడం ద్వారా దాని ద్వారా కొత్త అధ్యక్షుడిని నియమించుకున్నాం. కానీ వారి నలుగురిని కూడా గుర్తు పెట్టుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారి తల్లిని గౌరవించుకునే విధంగా సీనియర్ నాయకులుగా ఇంకా మన వేదిక మీద అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా తగిన విధంగా కూడా గౌరవించుకునే విధంగా కృషి చేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ తొమ్మిడి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ బస రామకృష్ణ, తోట సూర్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మంత్రి రావుబాబు, మాజీ అధ్యక్షుడు కలవర వెంకటకృష్ణ, చేనేత కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు వారల సరళాదేవి, జనసేన మండల అధ్యక్షుడు చిక్కల వేణు, అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీను, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షుడు పొచెట్టి చందు, మాజీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణరావు, ఇరవరం మండల జనసేన అధ్యక్షుడు ఆకేటి కాశీ, తణుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఆత్మకూరు రామకృష్ణ, ఇరగవరం మండల టీడీపీ అధ్యక్షుడు గూడూరి నాగరాజు, పట్టణ బీజేపీ అధ్యక్షురాలు కె ధనలక్ష్మి, అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు నాగబాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అయినపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా, రాచరిక వ్యవస్థ నడుస్తోందనే సందేహాలు సామాన్య పౌరులకు సైతం ప్రశ్నార్థకంగా ఉందని మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరు వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రాంతంలో పట్టు సాధించిన ఉద్దేశంతో కూటమి నేతలు రాక్షసత్వాన్ని ప్రదర్శించి ఎమ్మెల్సీతో పాటు పార్టీ శ్రేణులపై దాడికి దిగి నీచపు రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరొక గ్రామం వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితులను ఎప్పుడైనా చూశామని, నేడు కూటమి ప్రభుత్వం ఓటు శాతం తగ్గించేందుకు ఇటువంటి కుట్రలు దిగుతోందని అన్నారు. కూటమి నేతలు ఆడమన్నట్లు ఆడుతూ పోలీసులు వారికి తొత్తులుగా మారారని, డిఐజీ స్థాయి అధికారి ఒక బాధ్యత గల కుర్చీలో ఉండి కూడా ఇక్కడ పత్తి వ్యాపారం చేస్తామని అనుకుంటున్నారని వెటకారంగా మాట్లాడడం
అత్యంత హేయమైన చర్యగా పరిగణించాల్సింది ఉందని అన్నారు. పులివెందుల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్తో చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే ఈ తరహా దాడులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. తణుకులో ఆవులు గేదెలను కోతలు, బెల్ట్ దుకాణాలు, సెటిల్మెంట్ దోపిడీతో జరుగుతోందని విమర్శించారు. జగన్ తన హయాంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే కూటమి ప్రభుత్వం నేడు అధోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. కార్కుల పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరు సీతారాం, పట్టణాధ్యక్షుడు మార్కెటి శేషగిరి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డిగోలి బలరామకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మేహర్ అన్సారీ, పట్టణ మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు. మాకు ఈ పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగుంది, వీళ్ళకి ఓటేయాలి, వీళ్ళకి ఓటేయాలని స్వేచ్ఛ. కానీ ఇవాళ పులివెందులు చూడండి, ప్రజాస్వామ్యం లేకుండా దుర్మార్గంగా ఇష్టానుసారంగా ఒక గ్రామంలో ఓట్లుంటే ఆ పోలింగ్ బూత్ ఇంకో గ్రామంలో పెట్టి అక్కడ ఓట్లేసే విధంగా రావణ కాష్టంగా, మరి ఒక ఎమ్మెల్సీని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కార్లు పగలగొట్టి గుణపాలతో గుచ్చి అతన్ని బోనిరిపోయేలాగా కొట్టే కార్యక్రమాలు చేసి ఒక రాక్షసత్వంగా అరాచకం సృష్టించి భయభ్రాంతులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే దారుణంగా ఉంది. మరి పులివెందుల మున్సిపాలిటీ పోను 10,000 చిల్లర ఓట్లుగా ఒక మండలం ఉంటే ఆ మండలాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ అరాచక పాలన పోలీస్ తోటలాగా వాళ్ళ తొత్తులుగా మారిపోయారు. ఏంటి పరిపాలన అని నేను అడుగుతున్నాను. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. నేను ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా అని అడుగుతున్నాను. నేను అంత భయం ఎందుకు మీకు అంటే భయం ఉంది మీకు. ఏం చేతనంటే ఇది బ్యాలెట్, దీంట్లో ఏదో రకంగా నగ్గాలి. కానీ మొన్న ఈవీఎంలు కాదు, ఇవి ఈవీఎంలనే మార్చేసే ఇది ఈ దేశమంతా కూడా కూడైకొస్తుంది. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఏదో జరిగింది, ఈ ఎలక్షను న్యాయబద్ధంగా జరగలేదని వ్యక్తపరిచారు. ఎలక్షన్ అయిన మరుసటి రోజునే తణుకులో కార్యకర్తల మీటింగ్ పెట్టి ఈవీఎంల ప్రాబ్లం చేశారు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలతోటే గెలిచారు అని నేను వాస్తవంగా మాట్లాడాను. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద జరిగిన అన్యాయాన్ని అంతటిని కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఈ తణుకులోనే తీసుకుంటే మరి 68%, 68 కదా 66.7% మరి పోలైందని చెప్పి పోలింగ్ రోజుని చెప్పి 4 రోజుల తర్వాత మళ్ళీ 82-83% తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గంగా ఈ తణుకులో జరిగిందో ఒకసారి గ్రహించండి. 72,000 ఓట్లు మెజార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా వచ్చిందా అని అడుగుతున్నాను. ఏమి చేయలేదని మాకు ఓట్లు లేవు, మీరు ఏం చేసేసారని మీకు ఓట్లని నేను అడుగుతున్నాను. P4 నేను లాస్ట్ టైం మాట్లాడితే ఎగతాళిగా మాట్లాడారు కొంతమంది. ఇవాళ P4 తీసుకెళ్ళి టీచర్స్, సెక్రటరియట్ ఎంప్లాయీస్, డబ్బున్న వాళ్ళు, డబ్బున్న కంపెనీలు వాళ్ళు దత్తత తీసుకోవాలంట కుటుంబాలు. అసలు ఇది ఎవడ పెట్టాడు, ఇది అయ్యేదా, పేదరికాన్ని ఎలా రూపుమారుతారు, ఎవడో ఒకటి చెప్పిన దాని వెనకాల చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు. మా సాక్షి కాదు కదా, మీ పత్రికే కదా, మీ టీవీనే కదా, ఎవరిస్తారు, ఎవరు చేస్తారని నేను అడుగుతున్నాను. నేను ఈ రాధాకృష్ణ గారిని నేను అడుగుతున్నా, రాష్ట్రం వదిలేసేయండి. రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మరి ఎంతమందికి మీ P4లో పెట్టి ఎన్ని పెన్షన్స్ ఇచ్చారు, ఎంత బాగోగుల కుటుంబాలు చూశారు, ఎంతమందికి సాయం చేశారో నాకు లెక్క చెప్పాలి.
దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధిస్తే దేశ ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. సోమవారం తణుకులో రోటరీ క్లబ్ హాల్లో సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షవర్గంగా ఆ పార్టీ జిల్లా వర్గ సభ్యులు పివి ప్రతాప్, చింతకాయల బాబురాం, కేతా పద్మ వ్యవహరించారు. తొలుత సమావేశం ప్రారంభ సూచికగా అరుణ పతాకాన్ని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత మంత్రి సీతారాం ఆవిష్కరించగా సంతాప తీర్మానాన్ని కేతా గోపాలను ప్రవేశపెట్టారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో 25% సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అనతి కాలంలోనే మరో 25% పెంచి మొత్తం 50% సుంకాలను దేశంపై వేస్తే ఎప్పటికీ మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ట్రంప్ సుంకాలపై స్పందించాలని నరేంద్ర మోడీపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మనకు అర్థం కావాల్సింది ఒక కమ్యూనిస్ట్ ఆ సంక్షోభం మీకు ట్రంప్ రూపంలో కనపడాలి. అన్ని దేశాల మీద టారిఫ్లు విధించడం, ఆ దేశాలను రవ్వు తీసుకునేటటువంటి ప్రయత్నం ఏమిటిది ఇందులో ఉన్న కీలకమైన. ఒకప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచానికి ఆ దేశ ప్రజలకి చెప్పింది అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఆర్ ఫస్ట్. ఈరోజు అమెరికా అనేటటువంటిది తీవ్రమైన సంక్షోభంలో ఉంది. నిరుద్యోగం పెరిగింది, ప్రజల్లో ఒక రకమైనటువంటి భయోత్పాతమైనటువంటి వాతావరణం ఏర్పడింది, అభద్రత అమెరికన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూలిపోబట్టే ఈరోజు ఆ ఆర్థిక వ్యవస్థని బయటికి ఎట్లా తేవాలో తెలియక ట్రంప్ ఈరోజు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేదాని మీద, ఇతర దేశాలకి ఎగుమతి అయ్యేదాని మీద పన్నులు విధించడం ద్వారా ఆదాయం సంపాదించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థని నిలదొక్కునేలా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాళాలో ఉన్నట్ట, లేకపోతే ఈరోజు సుభిక్షంగా ఉన్నట్ట? దాని నుంచే రెండు రకాలైనవి. ఒకటి వాణిజ్య ఒత్తిళ్లు, రెండవ వైపున ప్రపంచంలో యుద్ధం. ఎక్కడ వీలైతే అక్కడ అమెరికాలో ప్రధానమైనటువంటి ఉత్పత్తి కర్మాగారాలు ఆయుధాలు తయారు చేశాయి. కాబట్టి ఈ ఆయుధాలు అమ్ముకోవాలంటే ప్రపంచంలో యుద్ధం కావాలి. ఆ యుద్ధం అనేటటువంటిది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కావచ్చు, రష్యా ఉక్రెయిన్ మధ్య కావచ్చు, లేకపోతే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధ వాతావరణం సృష్టించడం కావచ్చు. ఏ రూపంలో అయినా కానీ ఎక్కడైనా కానీ ప్రపంచంలో యుద్ధం అనేది ఉంటేనే అమెరికా ఆయుధాలు అమ్ముడుపోతాయి. నీ టారిఫ్లను మేము అంగీకరించాలి. కానీ దురదృష్టం ఏమిటంటే భారతదేశంలో మౌనముని ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈయనకి మాటలు రావు, కానీ ప్రజలకు చెప్పడానికి మాత్రం చాలా మాటలు చెప్తాడు. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల గంజాయి అక్రమ మద్యం కేసులో నిందితులుగా ఉన్న పాత నేరస్తులకు సోమవారం తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు వీరిపై నిశ్చితమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరి కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందని, వీరు మరలా నేరాలకు పాల్పడితే ఎదురయ్యే పర్యావరణాలను వీరికి వివరించడం జరిగింది. నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల భాగంగా తీసుకునే ఇటువంటి చర్యలు ఎంతో సత్ఫలితాన్ని ఇస్తాయని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎల్ బి లక్ష్మి, ఆర్ మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నేడు గ్రామ సర్పంచుల నుండి చట్టసభల వరకు బీసీల ప్రాతినిధ్యం వహిస్తుండటంతో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు చేసిన కృషి ఎనలేందని దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో గీత కార్మికుల కోసం 340 మద్యం షాపులను కూటమి ప్రభుత్వం కేటాయించిందని, వాటికి లైసెన్స్ ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగిందని, దెందులూరు నియోజకవర్గంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో బార్ నిర్వహణకు కూడా తాను పూర్తి సహకారం అందిస్తానని, దాని ద్వారా వచ్చే లాభాలను సైతం గౌడ సంఘ ప్రజలు సంక్షేమానికి వినియోగించుకునేలాగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా గీత కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం మద్యం పాలసీలో మార్పులు చేస్తే అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ తో కలిసి గౌడ సంఘ నాయకులు పాలాభిషేకాన్ని నిర్వహించారు.
సోమవారం పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం చెందిన పలు సమస్యలను పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కేంద్ర దృష్టికి తీసుకొస్తున్నామని, కేంద్ర మంత్రులు అధికారులు కూడా వీటిపై సానుకూలంగా స్పందిస్తున్నారని మహేష్ కుమార్ వెల్లడించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్నాం. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ శాంక్షన్ కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇటీవల రైల్వే మంత్రిని కలిసినప్పుడు డిపిఆర్ తయారైందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ పుట్ట మహేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి కూడా రైల్వే మినిస్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డిపిఆర్లు ప్రతి ఒక్కటి ప్రిపరేషన్ చేయమన్నారు. శాంక్షన్ అనేది జరిగింది. ఓన్లీ ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవ్వడంలోనే మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము 12 ROBsని ఏలూరు పార్లమెంట్లో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది పైన సెషన్లో. ఈసారి అవన్నీ కూడా పనులకి ముందుకు పోవడానికి ల్యాండ్ అక్విజిషన్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచే ఆర్డీఓ గారు చేసి ముందుకు పంపించాల్సి ఉంది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వచ్చే రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి పనులన్నీ కూడా ఒక 2-3 నెలల్లో అన్ని ల్యాండ్ అక్విజిషన్ పనుల్లో అట్లీస్ట్ ఒక 3-4 పనులు ROBలు పనులు సంబంధించి ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తక్షణమే ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే అమౌంట్ రెడీగా ఉంది. మనకి రిలీజ్ కూడా ఇమీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తక్షణమే ఇమీడియట్గా ఆ అమౌంట్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్కి కూడా వస్తాయి. టోటల్గా ఇప్పటివరకు మన ఏలూరు పార్లమెంట్లో 12 ROBలు శాంక్షన్ అయినాయి. ఆ ROBస్తో పాటు ఇంకొక 4 ROBs మొన్న రైల్వే మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంకొక 4 ROBs కైక్లూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ROBs పెండింగ్ ఉంటే అవి కూడా పెట్టడం జరిగింది. వచ్చే రోజుల్లో అవి కూడా ఫాలోఅప్ చేసి అవి కూడా తొందరగా పనుల్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి మనము క్వశ్చన్ అవర్లో అడిగాము, రెగ్యులర్గా లెటర్లు పెట్టి అడిగాము. అలాగే ప్రతి టైము ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది, అలాగే ట్రైబల్స్కి చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మనం అడగడం జరిగింది. అదే రకంగా ఇవాళ అవి అప్రూవల్ జరిగి పనుల్లోకి డిపిఆర్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఈనాటి బంగారు మాట. తను చేసేది ఎవరు కనిపెట్టలేరు అన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అదే అతని వ్యక్తిత్వం. థామస్ మెకాలే. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.